అంటే మన ఆది శంకరాచార్యులని సాక్షాత్తు శంకరుడు ఆయన శంకరావతారం. ఆయన దక్షిణామూర్తి స్తోత్రం అని ఒకటి రాశారు. ఆయన రాసిన వాంగ్మయం అంతా ఒక పక్క పెడితే దక్షిణామూర్తి స్తోత్రం అనేది ఒక పక్క పెడితే కంటిలో దక్షిణామూర్తి స్వామి స్తోత్రమే దగ్గరికి అంత బలమైనది. ఆయన రాసిన చాలా స్తోత్రాల్లో కొన్ని స్తోత్రాన్ని మీకు ప్రాక్టికల్ గా చెప్పాలనేది మామూలుగా కొండలు ఎక్కిద్దామన్నా కాలం వల్ల నాకుండే టైం వల్ల దీనికి కుండ అని అనుకోండి. ఈ కుండకి రకరకాలుగా రంధ్రాలు చేస్తున్నాయి, రకరకాలుగా రంధ్రాలు ఉన్నాయి. ఓకేనా? ఆయన చెప్పుంటే శ్లోకం ఏంటంటే నానా చిత్ర కటోదర స్థిత దీప ప్రభావాస్మనం జ్ఞానం యశతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీలితమేవ భాంతుమన వాద్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తే నమః శ్రీ దక్షిణామూర్తే. అంటే సంస్కృతంలో దాని యొక్క అర్థం ఏంటంటే ఒక కుండకి కనుక రంధ్రాలు చేసి కనుక ఉంటే ఆ కుండని మండేటువంటి ఒక అగ్ని మీద దీపం మీద కనుక బాలిస్తే చూసేదానికి ఇక్కడ ఒక రకమైన కాంతి వస్తుంది. ఇటుపక్క నుంచి చూస్తే ఇటుపక్క ఒక కాంతి వస్తుంది, పై నుంచి చూస్తే చిన్న చిన్న రంధ్రాలు కాంతి వస్తుంది. మామూలుగా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇది వేరుగా కనిపిస్తుంది, ఇది వేరుగా కనిపిస్తుంది, ఇది వేరుగా కనిపిస్తుంది, ఇది వేరుగా కనిపిస్తుంది, ఇది వేరుగా కనిపిస్తుంది. వాస్తవానికి వ్యక్తమైనప్పుడు ఈ విధంగా కనిపిస్తున్నా లోపల ఉన్నటువంటి వెలుతురు మాత్రం ఒకటే. ఇది ఆయన చెప్పిన మాట. కొంచెం దీన్ని డీప్ గా తీసుకుంటే ఏం అర్థం అవుతుంది అంటే మన వాళ్ళు శివుడు వేరని, విష్ణువు వేరని, శక్తి గాయత్రి మాత లేదా శక్తి వేరని, స్కాందం వేరని, గణపత్యం వేరని రకరకాలుగా అనేసుకుంటున్నారు. వ్యక్తమైన రూపాలు వేరుగా కనిపించిన అవ్యక్తమైనటువంటి లోపల సచ్చిదానందమైన పరమాత్మ రూపం ఒకటే. అది భగవంతుడి విషయంలో. భగవంతుడిలో శివుడు కేశవుడు అనే భేదమే లేదు, వాళ్ళు ఇద్దరు ఒకటే స్వరూపం. మనుషుల్లో దాన్ని అన్వయించుకుంటే ఉన్నవాడు లేనివాడు, పేదవాడు, అగ్ర కులస్తుడు, క్షీణ కులస్తుడు, హీన కులస్తుడు అనే భేదాలే లేవు. అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. అవ్యక్తంగా ఉన్నటువంటి లోపల సచ్చిదానందము ఒక్కటే. మనుషులందరూ ఒక్కటే, ప్రాణులందరూ ఒక్కటే. అది మనుషుల దాకా మనం తీసుకొని వస్తే, జంతువుల దాకా కూడా తీసుకొని వస్తే కూడా జంతువుల దాకా తీసుకొస్తే అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి పరమాత్మ తత్వం ఒక్కటే. జాతి భేదం లేదు, కులమతం భేదం లేదు. అందరిలో ఉన్న పరమాత్మ సమానంగా భాషిస్తూ ఉన్నాడు. ఆయనే అంతర్యామి అయి ఉన్నాడు. ఈ స్తోత్రాన్ని ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నారాయణ సూక్తంలో చెప్తాడు. సతమస్త శివ సహరి సేంద్ర సోక్షర పరమస్వర అద్భుతం సత్యం పరబ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఓర్వరేతం విరూపాక్షై నమో నమః అంటాడు. శివుడు, కేశవుడు, హరి, ఇంద్రుడు అందరూ ఒకటే అనేది నారాయణ సూక్తం చెప్తాడు. మనందరికీ అర్థమయ్యేటట్టు అన్నమాచార్య కూడా ఒక మాట చెప్తాడు. ఏనుగు మీద కాసే ఎండ ఒకటే, సునకం మీద కాసే ఎండ ఒకటే. మహారాజు పట్టు పానుపుపై పడుకొని నిద్రపోతున్నప్పుడు ఆయన నిద్ర సుఖం ఒకటే. ఆయన పక్కనే ఉన్నటువంటి బంటు నేల మీద పడుకున్నప్పుడు ఆయన పొందే నిద్ర సుఖము ఒకటే. మనుషుల్లో ఎక్కువ తక్కువలు ఉండకూడదు, అందరూ సమానమే. ఇది ఆయన ఆ స్తోత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన చెప్పాలనుకునేది ఇది ప్రాక్టికల్ గా నేను చేసి చూపించింది. సో అందరినీ సమానంగా చూస్తూ, అందరినీ సమానంగా ఆదరిస్తూ, అందరిలో భగవంతుడు ఉన్నాడని గుర్తించి అందరికీ భగవంతుడు సేవ చేస్తున్నామని సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో పరమాత్మ వికసిస్తాడు. వారికి భగవద్ ఐశ్వర్యం కలుగుతుంది, వారికి భగవద్ దర్శనం కలుగుతుంది. భగవాన్ వెంకటేశ్వరం అంటాడు, దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలా అని ఆయన శిష్యుడు చర్మని అడిగితే అందరినీ సమానంగా చూడాలి, అందరిలో సమానంగా చూడు, నీకు భగవంతుడు కనిపిస్తాడు. అన్ని జీవుల్లో సమానంగా ఉన్నాడు పరమాత్మ. పరమాత్మ అవ్యక్తంగా లేడు మనిషికి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. మనమందరం ఇక్కడ ఉన్నాము, మనమందరం ప్రతి ఒక్కరం ఒకదాన్ని అనుభవించుంటాం. అది ఏం అనుభవించుంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మన జీవితంలో ఒక వస్తువు తినేసి మన అమ్మ నాన్న అడిగితే నువ్వు తిన్నావా అంటే మనం తినలేదు అని చెప్పామనుకోండి, లేదా ఒక 10 రూపాయలు తీసుకోలేదు అని చెప్పామనుకోండి, మనం చేసిన పనికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పాల్సి వస్తే లోపల ఒకడు మనం చెప్పేది అబద్ధం అని గుర్తు చేస్తాడు. అతనే అంతర్యామి, అతనే భగవంతుడు. ఆ భగవంతుడు ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో ఉన్నాడు. ఆయనే కర్మ సాక్షి అయి ఉన్నాడు. ఆయనే కర్మల్ని మనకి అనుభవించేలాగా చేస్తాడు. మనం చేసే పాపాన్ని పుణ్యాన్ని ఆయనే లెక్క కడతాడు, ఆయనే మనకి తిరిగిస్తాడు. అది ఒకటి. భగవంతుడు
భక్తుడు ఒక్కటే అని చెప్పడానికి, లేదా భగవంతుడే భక్తుడు కోసం దిగి వస్తాడు అని చెప్పడానికి, భక్తుడు ఏ విధమైన సేవ చేయాలా అనేదానికి ఒక ఏకనాథ భాగవతంలో ఒక ఘట్టం ఉంది. ఏకనాథుడు ప్రతిరోజు నీళ్లు తీసుకొని వచ్చి విష్ణువుకి పూజ చేసేవాడు. పరమ విష్ణువుడు భగవంతుడు. ఈయన ఎట్లయినా కానీ ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలని చెప్పి ఇంద్రుడు వచ్చి ప్రతిసారి తాగి మైలు పడిచేవాడు. ఆయన వెళ్ళేవాడు, స్నానం చేసి వచ్చేవాడు, మళ్ళీ తాగేవాడు, మళ్ళీ 100 సార్లు జరిగేది. అరే ఏకనాథుడు 100 సార్లు తాకినా కానీ నన్ను శపించడం ఏం చేద్దాం అని అడిగితే ఏకనాథుడు నమస్కరిస్తాడు ఇంద్రుడికి, నీ వల్ల నేను 100 సార్లు స్నానం చేశాను, ప్రతిష్టం ఉంటుంది అని. అది ఆయన యొక్క సహనం, అది ఆయన యొక్క గొప్పతనం. ఆయన ఇంటిలోకి కృష్ణ పరమాత్మ మహావిష్ణువు సేవకుడుగా వస్తాడు. ఏకనాథుడు నిద్రపోతున్నప్పుడు కాళ్ళు పెట్టేవాడు పరమాత్మ. భక్తుడు కోసం భగవంతుడు దిగి వచ్చి సేవ చేసిన ఘట్టం. ఏకనాథుడు కొన్ని శ్లోకాలను పూర్తి చేయలేకపోతే భాగవతంలో మహావిష్ణువే వాటిని ఫిల్ చేసేసి పూర్తి చేసేసి అదృశ్యమైన ఘట్టం ఉంది. అంటే భగవంతుడు భక్తుడు కోసం ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటాడు. ఆయనకు మనం ఇవ్వగలిగింది భక్తే. మనం భూమి మీదకి మనం వచ్చినప్పుడు మనం ఈ భూమిని సృష్టించుకోవాలా, నీరు సృష్టించుకోవాలా, పూలు పండ్లు సృష్టించుకోవాలా, అన్నం సృష్టించుకోవాలా, సూర్యకాంతిని సృష్టించుకోవాలా, ఇవన్నీ మన కోసం ఆయనే సృష్టించాడు. మనం భగవంతుడి దగ్గర పోయినప్పుడు 2 చేతులు నమస్కరిస్తాం. ఎందుకు నమస్కరిస్తాం అంటే, నా దగ్గర ఏం లేదా, నీ దగ్గర నీకు ఇయడానికి మొత్తం నువ్వే కదా ఇచ్చావు అని చెప్పడానికి. ఆయనకి పండించిన మనం ఆయన జోబీలో డబ్బులు తీసి ఆయనకే ఇచ్చి నీకు ఖర్చు పెట్టాము, నేను ఇస్తున్నాను పండుగ చేసుకో అన్నట్టు ఉంటుంది. మనం ఏమైనా ఇస్తే కానీ భక్తితో ఏదైనా ఇవ్వచ్చు, కానీ నేను ఇస్తున్నాను అనే అహంకారం లేకుండా భగవంతుడా ఇవి నాకు ఇచ్చావు, నీకు ఇచ్చుకునే అవకాశాన్ని నాకు ఇచ్చావు, కృతజ్ఞతతో చేయాలా అనేది దానికి ఉద్దేశం. మనం శాస్త్రానికి శరణాగతి చేస్తాం భగవంతుడికి. 2 కాళ్ళని ఒకదానిపైన ఒక దగ్గర పెడతాం. ఇంకెక్కడికి నేను పోలేదా, నా కాళ్ళు నేను బంధించుకున్నాను, నువ్వు తప్ప నాకు వేరే ఇంకెక్కడా లేదు అని చెప్పడం కోసమే. అది ఎవరు శాస్త్రానికి శరణాగతి చేస్తాడో వాడు జీవితంలో నిశ్చింతగా ఉంటాడు. వాడికి మంచి చెడ్డ అంతా భగవంతుడే చూస్తాడు. ఒక విషయం, మనమందరం చాలా వాటి కోసం పరిగిస్తా ఉన్నాం, ఒక శ్లోకంతో పూర్తి చేస్తాం, చాలా ఇబ్బంది పడతా ఉన్నాం, చాలా దిగులు పడతా ఉన్నాం. కానీ ఎవరు ఓర్పు పడతాడో, ఎవరు సహనంతో ఉంటాడో, భగవంతుడు మనం చేసిన ఏదో కర్మ ఫలితాన్ని తీయడానికి మనకి బాధలు ఇస్తున్నాడు, నొప్పి ఇస్తున్నాడు, కష్టాలు ఇస్తున్నాడు అని నిశ్చింతగా ఉంటాడు, వాడు ఆ భక్తుడు భగవంతుడిని చేరుకుంటాడు. నిశ్చింతగా నమ్మకంగా భగవంతుడి మీద ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా నువ్వే ఇస్తున్నావు ఆయన, నీ వల్లే ఇది జరుగుతుంది. ఏదో నేను పాపం చేసి వచ్చాను, ఆ పాపానికి ఫలితం నాకు ఇప్పుడు ఇస్తున్నావు అని ఎవడైతే భగవంతుడికి శరణాగతి చేస్తాడో వాడు ఎప్పటికీ రక్షించబడతాడు. మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరూ సమానం, అందరిలో భగవంతుడు ఉన్నాడు. మనం సేవ భగవంతుడికే చేస్తున్నాం, మనిషికి చేయడం లేదు. పరోపకారాత్మకం శరీరం అనేది మొత్తం సమస్త వేదాలు 2 గురించే చెప్పాయి. ఒకటి ధర్మాన్ని అనుష్ఠించడం, 2 పనులకు ఉపకారం చేయడమే. దాని గురించి చెప్పడానికి ఇన్ని వేదాలు, ఇన్ని ఉపవేదాలు, ఇన్ని ఇతిహాసాలు, ఇన్ని దేవసూత్రాలు ఇన్ని వచ్చాయి. వీటన్నిటికీ మూలమైంది ఏంటి అంటే, మనం ధర్మాన్ని అనుష్ఠించాలా, పరోపకారం చేయాలా. మనం ఎప్పుడైనా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మనతో వచ్చేది ధర్మమే. దానికి వేదమే చెప్పింది అన్నమాట. కృతం శరీరం వృత్తించా కాష్టోష్టి ఇంకా మాండవాయండి ధర్మశ్చమ గచ్చతి. బంధువులంతా కొంత దూరం చాగిపోతారు, చివరి దాకా ఎవరు రారు, శరీరం తగలబడిపోతుంది, ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసినప్పుడు అతను ఏమి ధర్మాన్ని అనుష్ఠానం చేశాడో, ఎంత పాపం చేశాడో దాన్నే తీసుకెళ్తారు. కాబట్టి ధర్మానుష్ఠానం చేయాలి, మనం అందరికీ సేవ చేయాలి. సేవ భగవంతుడికి చేస్తున్నాం అన్నట్టు చేయాలి. మనం ఎవరికైనా అన్నం పెడితే భగవంతుడికి పెడుతున్నాం అనేటట్టు పెట్టాలి. మనం పెట్టే విధానం చూసి భగవంతుడే నాకు అన్నం పెడుతున్నాడు అని అతను తినాలి. ఆ విధమైనటువంటి సేవ మనం చేస్తూ మనం ధరించాలా అనేది ఈ గాయత్రి ఆశ్రమం నుంచి మనం రోజు కొత్త విషయాన్ని తెలుసుకుంటూ మనం సాధన చేసుకుంటూ ఈ జన్మ నుంచి మళ్ళీ జన్మకి గొప్ప ఉన్నత స్థితికి, అంటే ఉన్నత స్థితికి వెళ్ళాలి అని భగవదేశ్వరి అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. చివరగా అన్ని ప్రాణులలో పరమాత్మ ఉన్నాడు. ఎక్కువ తక్కువ లేవు, కుల మత జాతి భేదాలు లేవు. ఉన్నదంతా పరబ్రహ్మమే, ఉన్నదంతా సచ్చిదానందమే. విశ్వమంతా హరి ఉన్నాడు అంటే అందరిలో ఉన్నాడు. అందరిలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడే అన్నింటా ఉన్నాడు. అది నేను చెప్పింది కాదు, భగవద్గీతలో ఆయనే చెప్పాడు. అహమాత్మ కూడా ఆకేశ సర్వభూత స్థితాః. నేను అందరిలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని, సృష్టి స్థితిలో కారణం నేనే అని ఆయనే చెప్పాడు ఆయన మాట. కాబట్టి మనందరిలో భగవంతుడు ఉన్నాడు. నాకు తెలిసింది మీకు తెలుసు, మీకు నేను అన్నింగా లేను, నాకు నేను అన్నింగా లేదు. జస్ట్ మనం గుర్తు చేసుకున్నాం మన విషయాన్ని. మీకు చెప్పే స్థితి నాకు లేదు, మీకు చెప్పేంత జ్ఞానం నాకు లేదు. నాకెందుకో మనం ఈ విషయాన్ని గుర్తు చేసుకుందాం అనిపించి మీకు చెప్తున్నాను.
ఇంతసేపు విన్నందుకు ధన్యవాదాలు. ఇంతసేపటికి విన్నందుకు ధన్యవాదాలు మీ అందరికీ. భగవద్గీత చదవండి, మీ బిడ్డల చేత భగవద్గీత చదివించండి. 700 శ్లోకాల భగవద్గీత. 700 శ్లోకాలలో మీకు చదివే ఓపిక లేకపోతే కనీసం 5 శ్లోకాలు చదవండి, కనీసం 5 నేర్చుకోండి. అంతే, ఇంకేముంటుంది. మీకు భగవంతుడే దారి చూపిస్తాడు. నేను చెప్పాలనుకునేది మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే నేను ఇక్కడికి వస్తుంటాను, మనం చర్చించుకుంటాం. జై శ్రీ